Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. మనసొకటుందని కనులకు తెలియక కలలు కని తలపుల వలపుల మలుపొకటుందని వయసుకు తెలియక ఉలికి పడి సాగర మదనం జరిగితే గాని అమృతమన్నది అందదులే. ఏమైందో గుండెల్లో ఏమో ఊరికే తేనెల వాగులే, ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని బూసులే. కమ్మని కలబో వెన్నెలలబో పోల్చడమే కష్టం. రమ్మని పిలుపో కన్నుల మెరుపో కాగేలో స్పష్టం. నిలువెల్లా కరిగెనులే ముత్యమల్లె ముద్దులలో, నన్ను నేనే మరిచెనులే నిత్యమల్లె నీడలలో. నువ్వే నా శ్వాసని చెప్పకనే చెప్పేనే, నువ్వే చెప్పకుండానే ఉండనులే. మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కలలు కని తలపుల వలపుల మలుపొకటుందని వయసుకు తెలియక ఉలికి పడి సాగర మదనం జరిగితే గాని అమృతమన్నది అందదులే. ఏమైందో గుండెల్లో ఏమో ఊరికే తేనెల వాగులే. సడివో నవ్వుల జడివో నువ్వే నా ప్రాణం. మత్తుల సెగవో జిత్తుల నలువో నువ్వే నా సర్వం. హరివిల్లే విరిసెనులే ఆడుకున్న ఆటలలో, విరిజల్లే కురిసెనులే పాడుకున్న పాటలలో. వయ్యారి అందమే పొంగుతున్న నయగారమే, సింగారీ బంధమే పంచుతున్న ప్రియ రాగమే. మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కలలు కనే తలపుల బలపుల మలుపొకటుందని వయసుకు తెలియక ఉలికి పడే. మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కలలు కనే మనసు. ఏమైనా గుండెల్లో ఏమో ఊరికే తేనెల వాగులే, ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని ఊసులే. మనసు ఏమైందో గుండెల్లో ఏమో ఊరికే తేనెల వాగులే. ఏమైందిరా? బాల్ తీసుకో బాల్ తీసుకో బాల్ తీసుకో. ఇటు 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 ఇటు. ఏమైందిరా? మళ్ళీ మొదలెట్టు. రే పాస్ చేయండి. ఇటు ఇటు. ఇదో పిచ్చి ఆనందం వెళ్ళి. రే రండి పాస్ అటు అటు.
సార్ రేయ్ రారా రా ఏంటి కబీ సార్ బాగున్నారా చూసి చాలా రోజులైంది. ఓకే ఓకే. అవును కొత్త సినిమా పూజ చేశారంట. పూజకే బ్రహ్మాండంగా చేసాం. మ్యూజిక్ ఎవరు? యువన్ శంకర్ రాజా. అబ్బో సూపర్ సార్, ఈ మధ్య ఎరగ తీసేస్తున్నాడు. అవును త్రిష ఒక పాటకి డాన్స్ చేస్తున్నాడగా. అవునవును వేస్తోంది. సార్ ఓ ఛాన్స్ ఇవ్వండి సార్, మేము వెనకాల కుమ్మేస్తాం సూపర్ డాన్స్ తో. రేయ్ త్రిష డాన్స్ చేస్తున్నాడ. ఏమంటాడు? మీ సినిమాలో నందాన్ని హీరోగా పెట్టుకుని చాలా మంచి పని చేశారంటున్నాడు. సినిమా సూపర్ హిట్ సార్, వీడు నందాకి పెద్ద ఫ్యాన్ సార్. నంద మంచి ఆర్టిస్టే, కానీ వాడితో పడలేం. తలకాయ నొప్పి. ఏంటి సార్ ఏమైంది? ప్రాబ్లం ఆడుతూనే. సార్ షార్ట్ రెడీయా? ఎవరు మీరు? మేము మీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్ ఇక్కడికి రాకూడదు, ఆఫీస్కి వచ్చి చూడాలి. రాజు వీళ్ళని ఆఫీస్కి రమ్మను. సార్ ఆఫీస్కి వచ్చి చూడండి సార్, ఇక్కడికి రాకూడదు, బయటికి వెళ్ళండి సార్ చెప్తున్నారుగా. సార్ ఆఫీస్కి వచ్చి చూడండి సార్. వాట్? నన్ను వాట్స్ దిస్? ఇట్స్ ఓకే. వాట్ ఆర్ యు డూయింగ్? వాట్స్ ఆల్ దిస్ హ్యాపెనింగ్? హూ ఆర్ యు ఆల్? స్వీటీ డోంట్ టాక్ టు హిమ్, ఐ విల్ హ్యాండిల్. ఎవరు మీరు? ఏమిటిదంతా? ఇది డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఎక్కడ పడితే అక్కడ చేస్తే తెగుద్ది. ఓ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏమ్మా నీకు సెపరేట్ గా రూమ్ ఇచ్చుంటారుగా, ఇక్కడే పని. ఇడియట్స్. ఇటియట్సా? It's okay. ఫ్యాన్స్ అభిమానులం, మేమిచ్చే డబ్బుతోనే హాయిగా కారు బంగ్లాలు కొనుక్కొని కులుకుతుంటారు. సరే నేను సార్ తో సెపరేట్ గా మాట్లాడాలి, Separate నువ్వు గా? దుబ్బే. వాట్? బయటికి పోవే. ఏయ్, మూసుకొని పోవే. సెన్స్లెస్ గైస్. షార్ట్ రెడీ. కూర్చోండి సార్, Okay. మీతో చాలా మాట్లాడాలి. Okay. మీరు చాలా బిజీగా ఉన్నారు, డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తాను. విషయం మీరేమో కేపీ గారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇక్కడ కూర్చున్నారు. పాపం సార్, ఆయన ఇల్లు అమ్మి పొలం అమ్మి పెళ్ళం నగలు అమ్మి మిమ్మల్ని అమ్మేగా సినిమా మొదలెట్టారు. అసలు మీరు లేకుండా ఆయన ఏం చేస్తారు సార్? మీ అసిస్టెంట్ తో సినిమా తీస్తాడా? ఆడి మొహం ఎవడు చూస్తాడు సార్? ఆడి పెళ్ళం కూడా చూడండి బొమ్మంటది. మీకోసమే అందరూ సినిమాకి వస్తున్నారు సార్. ఇదిగో వీడు కూడా మీకు పెద్ద ఫ్యాన్, మీ సినిమాలన్నీ 50 సార్లు చూస్తాడు, అది బాల్కనీలోనే చూస్తాడంట. అవును ఏం చెప్తున్నాడు ఇతను? నీకు పోయిన సినిమాకి పెద్ద కటౌట్ పెట్టారు కదా, దాని పైకెక్కి దండేస్తాను పాలాభిషేకం చేస్తానని సొయ్యని కింద పడి కాలర్ కొట్టుకున్నాడు. సారీ. నీకోసమే పటాట. అందుకని అందుకని ఇక్కడ సామాన్లన్నీ సర్దుకొని రేపటి నుంచి కేపీ గారి షూటింగ్ వెళ్తున్నాం. ఓ ఇట్స్ ఇంపాసిబుల్. ఏమిటి బెదిరిస్తున్నారు నన్ను? నా ఇన్ఫ్లుయెన్స్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారో చూడు. ఏం మిస్టేడ్? మై ఫోన్. పోలీసులు పిలుస్తావా? అవును పిలుస్తాను. పోలీసులు వస్తారు. వస్తారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అవును తప్పకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కానీ అది చూడడానికి నువ్వు ప్రాణాలతో ఉండవు కదరా. ఏ? ఏయ్, మీ సినిమాలా కాదు, ఒక్కటే వేటు అవుట్. ఓకే అర్థం చేసుకున్నాడు. అర్థం. సార్ కి రేపటి నుంచి ఏ సినిమా షూటింగ్? రేపటి నుంచి ఏ సినిమాకి వెళ్ళాలో నేను కేపీ సినిమాకి వెళ్తానయ్యా. కేపీ సినిమాకి వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. ప్రామిస్ చేసి చెప్తానయ్యా, ప్రామిస్. దేవుడి మీద ఒట్టు వెళ్తాను. నవ్వుతూ సంతోషంగా చెప్తానయ్యా. కేపీ సినిమాకి వెళ్తాను. సరే వెళ్తాను. నేను చెప్తున్నాను కదా. ఏంటయ్యా? ఏంటి? ఆటోగ్రాఫ్ కావాలంట. ఓ ఆటోగ్రాఫా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి కోడి గెలుగుడు? హీరో నందాదా? ఏది ఏయ్ అబద్ధం కాదుగా, నా మీద డిస్టర్బ్. సూపర్ గా ఫైట్ చేస్తాడు కదా. తప్పేం కాదు. అతనికి నా గురించి చెప్పారా? చెప్పాను. ఏమన్నాడు? రేపు మీ ఇంటికి భోజనానికి వస్తా అన్నాడు. నిజంగానా? మెంటల్ దానా. రే కూర్చోరా. సరే నన్ను ఫ్యాక్టరీ దగ్గర దింపు. రే దీన్ని తీసుకెళ్ళి దింపారా, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. రే శివ. రే నువ్వు కూర్చోరా. లవర్స్ అందరూ ఇలాగే చేతులు వేసేది. చేతి చేతి.
సర్లే నడు మీద వస్తాను పోనీ. రే, రే, పోన్రా. ఏంటి అది మా ఫ్రెండ్స్ కి నీ గురించి చాలా చెప్పాను. అందుకని కొంచెం నవ్వు ఫేస్ పెట్టచ్చుగా. ఏ లోపలికి వెళ్ళి ముందు పంచోడు. కొత్త తెంగరుడివి. ఏం సరు మొత్తానికి మీ వాళ్ళు లైన్ లో పడ్డా? అంత తేలికే ఎక్కడ పడతాడు? సరు నా పేరు సరోజ. సరే సరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఆ, ఆ, ఎవరో మొరటాడు? అదే ఇందాక బైక్లో డ్రాప్ చేశాడే. నీకెందుకు? ఊరికి. అతను నా బావ. బావంటే కట్టుకుపోయేవాడు. కట్టుకోబోయేవాడా? వెరీ గుడ్ వెరీ గుడ్. కట్టుకోబోయేవాడంటే ఈ పాటికే అన్నీ అయిపోయి ఉండాలి. ఓ తప్పులేదు తప్పులేదు. ఈ వయసులో కాకపోతే 40-50లో. నీకు ఇవన్నీ అవసరమా? ఇలా చూడు సారు, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేను నిన్ను అడగలేదని తర్వాత నువ్వు బాధపడకూడదు కదా. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడేవో. ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపగించుకుంటున్నావు? ఆ? మావయ్య బిజీగా ఉన్నారు, ఆయన టెన్షన్ అయింది. నీకేదైనా ప్రాబ్లం అయితే నేనేగా చూసుకోవాలి. నాకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు లేదు, తర్వాత వస్తుంది. అప్పుడు నాతోనేగా చెప్పాలి, నేను చూసుకుంటాను. అసలు నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఆ, నువ్వెలాగో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, అది ఆ మొరటోడే కావచ్చు. అప్పుడు నేను కోరుకుంటే అది చాలా తప్పు తప్పు. అంతవరకు నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకో. నలుగురికి తెలుస్తుందని భయపడుతున్నావా? ఎలా తెలుస్తుంది? నువ్వు నేను చెప్తే నీకు తెలుస్తుంది. అది మన పర్సనల్ మ్యాటర్ కదా, నేను బయటకు చెప్పుకోను. ఐఎమ్ వెరీ డీసెంట్. ఏమంటావు? నువ్వు సైలెంట్ గా ఉండడం చూస్తే మొదట్లో అన్ని ఇలాగే మొదలవుతాయి, పోను పోను అవే సర్దుకుంటాయి. కాంట్రం చుమ్మేకి ముందే వెళ్ళిపో. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. తొందరపడాల్సిన పని లేదు. బాగా ఆలోచించి సరే అని చెప్పు. ఏంటి శాంతి, బాగా ఒళ్ళు చేసినట్టున్నావు? ఆ శాంపుల్ తీసురా. అబ్బాయిలు ఏంట్రా ఎక్కడ కూర్చున్నారు? నువ్వు ఇచ్చే పనికి అసెంబ్లీలో కూర్చుంటారంటే ఏ రావయ్యా లోపలికి. అదృష్టవంతులరా. బయట వాటర్, లోపల క్వార్టర్. ఇది ఉంచు. ఏంటిది? విప్పి చూడు. ఏ స్వామి, సినిమాలో చూడట్లే డిచ్కి డిచ్కి ఎలా ఉంది? ఇవి మాకు అలవాట్లేదయ్యా. అలవాటు చేసుకోవడమే. కూర్చుని ఎవడన్నా మందు కొడుతున్నాడా? తర్వాత అలవాటు చేసుకోవట్లే. ఇది అలాంటిది. ఏ గురి తప్పు షూట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎలా గురి తప్పుతుంది? ఎలా గురి తప్పుతుంది? ఇలా దగ్గరగా తీసుకెళ్లి తప్పు నొక్కితే పట్టును పోతాడు. అలాగా? ఇది అంతే, పక్కా మాసు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ లాగా పవర్ఫుల్ గా కత్తి పట్టుకుని చెప్పినోడేసి అక్కడి నుంచి escape రాత్రి క్వార్టర్ పీకి చిరంజీవి సినిమా చూస్తూ ఉయ్ అని విజిలేస్తూ స్టెప్పులు వేయాలి అంతే. అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. సైన్స్ ఎదిగిపోయింది తమ్ముడు, కానీ నువ్వు మాత్రం ఎదగలేదు. వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాల్దనకూడదని పెద్దలు చెప్పారు. ఆ లక్ష్మిని ఎందుకు కాదనుకుంటాం? దేని సౌండ్ లక్ష్మి అవుట్ లాంటిది. వాడికి నచ్చింది అక్కడ పెట్టుకో. కోటి ఇంత పొడుగు కత్తిని వీపులో దొక్కుని డ్యూటీకి వెళ్ళడం ఎంత కష్టం చెప్పు. ఎక్కడైనా కూర్చుంటే సెప్టిక్ అవుతుంది కదా. ఇది అలా కాదు, సైజు చిన్నది, ఎక్కడ కావాలంటే అక్కడ దొక్కోవచ్చు. డబ్బా అది డ్యూటీ అవగానే ఇచ్చేస్తాను. రేట్ ఎంత అడుగుతున్నావా? ఆ గోళ నీకు ఎందుకు చెప్పు. ఈజీ ఇన్స్టాల్మెంట్ లో దొరుకుతుంది. 0% ఇంట్రెస్ట్. 0% ఇంట్రెస్ట్. ఈ ఫ్రిడ్జ్ అవి కొంటాను చూడు, ఆ టైప్ అనమాట. కానీ ఫ్రిడ్జ్ కి దీనికి ఒకటే తేడా, ఫ్రిడ్జ్ కూల్గా ఉంటుంది, ఇది కాలుతుంది. నేర్పించు.
చాలా ఈజీగా కాల్చి పారేస్తున్నారు వీళ్ళు. ఆ? ఇవన్నీ మనకి ఎక్కడ వర్కౌట్ అవుతాయి? హే! రే అబ్బాయిలు, లోకంలో భయంకరమైన ఆయుధం ఏంటో తెలుసా? మొబైల్. దీంట్లో ఏ పనైనా చేయొచ్చు, ఉంచుకోండి. రే రవి, ఉన్న చోట నుంచి ఖాళీ చేస్తావా లేదా? శివా మనిషివా ఆ? బెదిరిస్తున్నావా? వాడితో చెప్పు నన్నేం పీకలేడని. వీటికి మిస్రు కాలే. నువ్వేం కంగారు పడకయ్యా, అన్నీ నేను చూసుకుంటాను కదా, ధైర్యంగా ఉండు. ఆ? పట్టుకుంటా వాళ్ళని. దాసు తొందరగా